మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరికి అనుకూలంగా ఉంది అనుకుంటారు మీరు? మన సార్వత్రిక ఎన్నికలు మీరు ప్రశ్నించారు కనుక అసలు అనుకూలం వైఎస్ఆర్సీపీకి అనుకూలం అనే ప్రసక్తే లేదు. వన్ సైడ్ టీడీపీ ఇక్కడ ఎన్నికలు జరిగింది. అది రేపు 4వ తారీఖున కౌంటింగ్లో కూడా దాని నిజం ఏంటనేది తేడతెల్లవద్దు. వన్ సైడ్ టీడీపీ ఈ మండలం కాకుండా ఈ గోకవరం కూడా వన్ సైడ్ టీడీపీకి వెళ్ళిందని మేము అందరం నమ్ముతున్నాం. మా పార్టీ గెలుస్తుందని చెప్పి అన్నారు. దాని మీద స్పందన. వైసీపీ వాళ్ళు నవరత్నాలు ఇచ్చారో పూర్తిగా సగం ఇచ్చారో ఆ ప్రజలకే తెలుసు. వైసీపీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, దోపుళ్ళు అందరికీ ప్రజలు తెలిసి అవి కూడా ప్రజలు కౌంట్ చేసుకున్నారు. దాని మీద ప్రజలు వాళ్ళని ఎలా తిరస్కరించాలో అలా తిరస్కరించారు. ఎలా వ్యక్తం చేస్తున్నారు? మా పార్టీ మా నాయకుడు మా జ్యోతుల నెహ్రూ గారు 30,000 మెజార్టీతో నెగ్గుతాడు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 120 సీట్లు పైన మెజార్టీతో నెగ్గుతాడు. అది మాదేమా. వాళ్ళు ప్రజలను మభ్యపెట్టడం తప్ప అసలు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎన్నికలు చేసింది లేదు, వాళ్ళు నెగ్గింది లేదు, వాళ్ళ నాయకులను ప్రజలు విశ్వసించింది లేదు. రానున్న 4వ తారీఖు కౌంటింగ్లో మా పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. రేపు 4వ తారీఖున మా విజయోత్సవాలు కంపల్సరీగా జరుపుకుని మేమందరం కూడా ఆనందంగా వచ్చే 5 సంవత్సరాల్లో మా నాయకుడు మంచి పరిపాలన అందించేటట్టుగా మా నాయకులు కూడా సిద్ధమై ఉన్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో సువర్ణ పరిపాలన వస్తుందని కోరుకుంటున్నాం. పాత ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలోని మా జ్యోతుల నెహ్రూ గారికి అత్యధిక మెజార్టీతో, ఈవెన్ ఈక్వల్ పవన్ కళ్యాణ్ గారితో సమానమైనటువంటి మెజార్టీ వస్తుందని మేమందరం విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి వైసీపీ చేసిన విన్యాసాలన్నింటినీ బేరీ చేసుకుని మా నాయకుడికి మంచి వెలునిచ్చారు ప్రజలు. మా నాయకుడు అత్యధిక మెజార్టీతో నెగ్గుతారని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటారు మీరు? 120 సీట్లు పైన వస్తాయని మేము విశ్వసిస్తున్నాం. మా పార్టీ నెగ్గి మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే జాబ్ క్యాలెండర్ సంతకం పెడతానడు. ఆయన మెగా జాబ్ మేళా తప్పనిసరిగా ఆయన ఫస్ట్ సంతకం పెడతాడు. అలాగే మేము మేనిఫెస్టోలో ఏది ఇచ్చామో అది చూస్తే తప్పకుండా మా నాయకుడు అమలు జరుపుతాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు యువతకి నిరుద్యోగ భృతి ఇస్తాను, జాబులు ఇచ్చిన వాళ్ళు తప్పితే జాబులు లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. గతంలో ఇచ్చిన ఇది ఉంది మాకు. గతంలో 1,500 చొప్పున ఇచ్చారు, ఇప్పుడు 3,000 ఇస్తాను అనౌన్స్ చేయడం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అలాగే ఆర్టీసీ బస్సు మహిళలకి ఫ్రీ అన్నం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు లేడీస్కి ఇస్తానని అన్నారో ఖచ్చితంగా అమలు జరిగి తీరుతాయి. మేనిఫెస్టోలో ఏ ఒక్క విషయాన్ని కూడా విస్మరించే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా అమలు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే బీసీ మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి అని అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఏదైతే బయటకు వచ్చిందో అవన్నీ కూడా 100% అమలు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వన్ సైడ్ అని చెప్పడానికి గల ముఖ్య కారణాలు మాకు ఉన్నటువంటి అనుభవాలు మీకు చెప్తాం. మొన్న ఎన్నికల్లో ఈ జనం వచ్చి రాత్రి 8-8:30 వరకు కూడా ఉండి ఓటింగ్ చేసి ఈ యొక్క గవర్నమెంట్ పోవాలి, పోగొట్టాలి అనే నినాదంతో వాళ్ళందరూ కూడా రాత్రి 8:30 వరకు మహిళలు కూడా లైన్లో నుంచి ఓటేయడం విధానం బట్టి కూడా మేము ఈ యొక్క రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ ఆలుతుందని చెప్పి మేము తెలుసుకుంటున్నాం. అలాగే మేము మొన్న ఎన్నికల్లో ఎక్కడ ఏ విధమైన అవాంఛన కార్యక్రమాలు జరగకుండా, ఎందుకంటే గెలిచేది మేము, ప్రశాంత వాతావరణం ఉండాలని, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని మేము అందరం కూడా మా నాయకులు, మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ కూడా అవతల వాళ్ళు మనల్ని కవించినా కానీ మీరు ఎవరు కూడా ముందుకెళ్ళొద్దు, మన పక్షాన ప్రజలు ఉన్నారు, అందుకని ప్రజలకు ఏ విధమైనటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదు, అది మన బాధ్యత తీసుకోవాలని ఆయన మాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగా మేము పాటించాం. అలాగే ఎన్నికలు మేము నెగ్గుతాం అంటాం కాదండి. ఇంచుమించు సుమారు 100 బస్సులు పెట్టి మా నాయకుడు హైదరాబాద్ సెటిలర్స్ని ఇక్కడ తీసుకురాగలిగాడు. అది ఎలక్షన్ చేసే విధానం అంటే. అలాగే ప్రతి ఒక్క మనిషిని, కొత్త న్యూ జాయినర్స్, ఓటర్స్ అందరినీ మీటింగ్లు పెట్టి కలిసి మేము రిక్వెస్ట్ చేసాం. ఏ ఒక్కడన్నా న్యూ జాయినర్స్ కలిసాడా? ఎలా నెగ్గుతాం అనుకుంటున్నారు? మేము ఎలక్షన్ చేసిన విధానం, మా నాయకుడు పెట్టిన మేనిఫెస్టో, మా పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ మమ్మల్ని నెగ్గించదే 100% మేము నెగ్గుతామని విశ్వసిస్తున్నాం.